హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. సో దాని అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్లో రీజో బ్యాలెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎస్ఎస్సి కానిస్టేబుల్ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ అని ఉంది కదా, సో దీని దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఒఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అయితే కనిపిస్తుంది. సో కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. నేను ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను సపరేట్ గా వీడియో అయితే చేశాను. సో అది వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఒక్కసారి రిజిస్టర్ అయితే మీకు నెక్స్ట్ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది, లాగిన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో ఈ క్యాప్చా లెటర్స్ అయితే ఈ బాక్స్ లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే డిస్ప్లే అయింది, జీడీ కానిస్టేబుల్ అని. సో అప్లై అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తారు. అండ్ మీరు ప్రీవియస్ గా పెట్టుకున్న అప్లికేషన్స్ మై అప్లికేషన్స్ లో అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ హిస్టరీలో కూడా మీరు ప్రీవియస్ గా పెట్టుకున్న అప్లికేషన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. లైవ్ ఎగ్జామినేషన్స్ లో మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనేవి డిస్ప్లే అవుతుంది. మీకు ఈ అప్లికేషన్స్ అనేవి బఫర్ అవ్వకుండా ఫాస్ట్ గా అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలంటే మాక్సిమం నైట్ టైం అయితే ట్రై చేయండి. సో నైట్ టైమ్ ఆఫ్టర్ 10 o'clock అయితే ట్రై చేయండి. ల్యాప్టాప్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ నెట్ సెంట్రల్ తో ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అయ్యి మాక్సిమం ఆఫ్టర్ 10 o'clock అయితే మీరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ అప్లై అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫిల్ ఫార్మ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి అవి ఆల్రెడీ మనకి డీటెయిల్స్ అనేవి ఎంటర్ అయ్యి వస్తుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, చెక్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారు కదా, సో మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేశారో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. సో మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేయండి. డిప్లొమా అయితే డిప్లొమా మీద క్లిక్ చేయండి. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ మీద క్లిక్ చేయండి. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుందో అది మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, అంటే ఎగ్జామ్స్ అవ్వకుండా ఆల్రెడీ ఇంటర్మీడియట్ పర్స్యూ చేసినట్టయితే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అవుతుంది. అండ్ ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్ కి మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఇట్లా మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కింద మీ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అంటే ఈ పోస్ట్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ పోస్ట్ కి కావాల్సింది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ 10th స్టాండర్డ్ అని అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మన 10th క్లాస్ డీటెయిల్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది మీ 10th క్లాస్ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేయాలి. సో కొంతమందికి పర్సంటేజెస్ లో ఉంటుంది, వాళ్ళు పర్సంటేజెస్ ఎంటర్ చేస్తారు. కొంతమందికి సిజిపిఏ ఉంటుంది కాబట్టి వాళ్ళు సిజిపిఏ అయితే ఎంటర్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఒక నోట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు పర్సంటేజెస్ దగ్గర. నోట్ పాయింట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ COVID-19 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి పర్సంటేజెస్ అయితే మెన్షన్ చేయలేదు. సో అట్లా పర్సంటేజెస్ మెన్షన్ చేయలేనప్పుడు NA అని మెన్షన్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ దగ్గర క్యాపిటల్ N
క్యాపిటల్ ఏ అని అయితే మెన్షన్ చేయండి. సో ఈ COVID-19 బ్యాచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సంటేజ్ లేకపోతే ఎన్ఏ అని అయితే మెన్షన్ చేయండి ఇక్కడ పర్సంటేజ్ దగ్గర. అండ్ సిజిపిఎస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే సిజిపిఏ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే ఆర్యుఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ మీద క్లిక్ చేస్తారు. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీరు ఎప్పుడు ఆర్మర్డ్ ఫోర్సెస్ జాయిన్ అయ్యారని అండ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ అని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ లో 18 to 30 years అని మెన్షన్ చేశారు అనుకోండి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది 30 years అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబిలిటీలో ఉంటుంది. ఓకే, అండ్ 30 to 18 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబిలిటీలో ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి క్యాస్ట్ బట్టి కొన్ని ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. అది నోటిఫికేషన్ లో ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ చూడండి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కి మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ సమ్ క్యాస్ట్ అయితే మెన్షన్ చేశారు. సో అదైతే సెలెక్ట్ చేయండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కి ఎలిజిబుల్ కాకపోతే మీరు నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డూ యూ వాంట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో ఇది మీరు ఎస్ మీద క్లిక్ చేసినా పర్లేదు, నో మీద క్లిక్ చేసినా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. యాక్చువల్గా ఇది ఏంటంటే మీకు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనే మెసేజ్ వస్తుంది. నో మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి రావు. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. సో ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడన్నా రాసుకోవచ్చు. అండ్ మీకు పోస్టింగ్ అనేది మీరు పెట్టిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏరియాస్ లోని వస్తుందని అయితే కాదు. సో మీరు ఎగ్జామ్ ఎక్కడి నుంచి అన్నా రాసుకోవచ్చు. అండ్ పోస్టింగ్ మీరు పెట్టుకున్న దగ్గర మాత్రం వస్తుంది. సో మీకు 3 ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు ఎగ్జామినేషన్ సెంటర్స్. ఈ 3 ప్రిఫరెన్సెస్ ఫిల్ చేసిన తర్వాత మీరు మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఎగ్జామినేషన్ ఏ మీడియం లో కావాలో ఆ మీడియం అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో అందరికి ఇంగ్లీష్ లో కావాలి కాబట్టి ఇంగ్లీష్ మీద అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వెరిఫై మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, సో మళ్ళీ మీరు ఇంగ్లీష్ మీద అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్ఏ ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్ అని అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ టైప్ అని అయితే అడుగుతున్నారు. సో దాని మీద అయితే క్లిక్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఎవరన్నా ఈ గేమ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ మీరు ఆడినట్టయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని సెక్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ సెక్షన్స్ అనేవి మీరు ఫిల్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయింది కదా, సో నేమ్ ఆఫ్ ది స్పోర్ట్, లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్, ఇయర్ ఆఫ్ కాంపిటీషన్, మెడల్ అచీవ్డ్ అని కొన్ని సెక్షన్స్ అయితే ఓపెన్ అయినాయి. ఈ సెక్షన్స్ అనేవి ఫిల్ చేయండి. ఒకవేళ మీకు ఇట్లాంటి సర్టిఫికేట్స్ అని లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ స్టేట్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది కూడా సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మైగ్రేట్ అయ్యారని అడుగుతున్నారు. సో మీరు మైగ్రెంట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు మిలిటెన్సీ ఆర్ నక్సల్స్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, కొన్ని మనకి నక్సల్ ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఎవరన్నా అప్లికేషన్ చేసుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ కోసం అయితే అడుగుతున్నారు. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేవి మనకి కింద ఇక్కడ మెన్షన్ చేశారు. పోస్ట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని పోస్ట్ కోడ్స్ అండ్ వాటి నేమ్స్ అయితే వస్తుంది. మీరు నోటిఫికేషన్ లో వీటి వేకెన్సీస్ బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. సో ఎక్కువ వేకెన్సీస్ దేనికైతే ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది
ఆ పోస్ట్ కి అయితే ఇచ్చుకోండి. అండ్ ఒక ఆర్డర్ లో అయితే ఈ పోస్ట్స్ అన్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటది A to H వరకు. ఓకే, సో మనకి హైయెస్ట్ పోస్ట్స్ అనేవి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ CRPF కి ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి మనకి CISF కి అయితే ఇచ్చారు ఎక్కువ పోస్ట్స్ అనేవి. సో మీకు ఈ ఆర్డర్ అయితే చూపిస్తాను. ఆర్డర్ లో అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోండి వేకెన్సీస్ బట్టి. సో నేను ఈ ఆర్డర్ లో అయితే నేను పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటున్నాను వేకెన్సీస్ బట్టి. అండ్ ఇది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు లైవ్ క్యాప్చర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఫ్రంట్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని నుంచి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక ఫెయిల్ అయినట్టయితే మీకు ఇక్కడ బార్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ బార్ కోడ్ స్కాన్ చేయండి. మీకు ఒక యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ నుంచి మీరు మీ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్. సో ఈ సిగ్నేచర్ కి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో సిగ్నేచర్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మనకి 10 to 20 kbs లో అయితే ఉండాలి. సో మనకి ఇక్కడ ఇమేజ్ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. ఇమేజ్ డైమెన్షన్స్ 6 centimeters 2 centimeters హైట్ అయితే ఉండాలని అడుగుతున్నారు. సో ఇది ఎట్లా కన్వర్ట్ చేయాలో మీకు ఇప్పుడు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ లోని మీరు ఈ స్పెసిఫికేషన్స్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ IM Resizer అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా IM Resizer. సో దాని ఐకాన్ అయితే ఇట్లా ఉంటుంది imresizer.com అని. సో ఈ వెబ్సైట్ కి అయితే వెళ్ళండి. ఈ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేయండి. సిగ్నేచర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విత్ హైట్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో ఏం మెన్షన్ చేశారు, ఇక్కడ వెబ్సైట్ లో విత్ అనేది 6 centimeters ఉండాలి, హైట్ అనేది 2 centimeters ఉండాలి. సో అదే ఇక్కడ ఎంటర్ చేయండి. విత్ 6 centimeters ఎంటర్ చేస్తారు అండ్ హైట్ వచ్చేసి 2 centimeters ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ యూనిట్స్ ఇంచెస్ లో ఉంది కదా, ఇంచెస్ లో నుంచి మీరు సెంటీమీటర్స్ కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సెంటీమీటర్స్ కన్వర్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి JPG ఫార్మాట్ లో అయితే ఉంచండి. ఇట్లా నెక్స్ట్ డౌన్లోడ్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు చేంజ్ చేసిన స్పెసిఫికేషన్స్ తో చేంజ్ చేసిన సిగ్నేచర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఇట్లా డౌన్లోడ్ అయింది ఇమేజ్. సో ఇమేజ్ వచ్చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సిగ్నేచర్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ లెటర్స్ లో అయితే కనిపిస్తుంది. సో అప్పుడు మీ సిగ్నేచర్ అనేది సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయినట్టు. సో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ దీంతో పాటు మీరు ఏదైతే ఫోటో ఇప్పుడు లైవ్ క్యాప్చర్ ఫోటో ఇచ్చారో, సో యాక్చువల్ గా మీరు అప్లికేషన్ లో ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో ఆ ఫోటో మాత్రం మీరు ఎగ్జామినేషన్ తీసుకెళ్ళాలి. బట్ మీరు లైవ్ ఫోటో అప్లోడ్ చేశారు కాబట్టి మీరు ఎనీ 2 photos అయితే క్యారీ చేయొచ్చు, దీనికైతే ప్రాబ్లం లేదు. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఇట్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఏమన్నా రాంగ్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు డిక్లరేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఈ క్యాప్చర్ లెటర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడతో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయింది. సో జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇంకా. సో ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పే ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని పేమెంట్ గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు యూపీఐ పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేయండి.
మీకు ఒక కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ కోడ్ అయితే స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా యూపీఐ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. మీకు ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయినట్టయితే మీకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మీరు పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ మీ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు అప్లికేషన్ హిస్టరీలో అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో దాని ప్రాబ్లం అయితే లేదు. ఎస్ఎస్సి జీడీ అప్లికేషన్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. So thank you all. Thank you for your love and support. Please like, share and subscribe our channel for more competitive exam videos. Thank you all.